థ్యాంక్స్ ఆంటీ, హారతితో నాకు మంచిగా ఎదురొచ్చినందుకు. ఏంటాంటీ అలా ఆశ్చర్యంగా నిలబడిపోయారు? అది అనుకోకుండా వచ్చిన నిన్ను చూసి లోపలికి రామ్మా. ఆంటీ, పూజలో ఉండగా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? పర్వాలేదమ్మా. ఏంటాంటీ నేనొచ్చినందుకు ఆశ్చర్యంగా ఉందా? ఏ నేను రాకూడదా? అయ్యో, ఎందుకు రాకూడదు? నువ్వేమైనా పరాయిదానివా? కరెక్ట్, నేను కూడా ఈ ఇంటి మనిషినే అనుకుని వచ్చానంటీ. కృష్ణ అర్చన మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెలిసి అడ్వాన్స్గా విషెస్ చెప్పడానికి వచ్చాను. మారిన మనిషిగా మీ ఇంటికొచ్చానంటీ. నువ్విలా వచ్చినందుకు ఆశ్చర్యంగా ఉన్నా మారిన నిన్ను చూసి చాలా ఆనందంగా ఉందమ్మా. నిజంగానే ఇప్పుడు నువ్వు మా మనిషి అనిపిస్తున్నావు. తప్పు తెలుసుకొని నేను మారడం గొప్ప కాదాంటీ. మారిన నన్ను మీరంతా క్షమించడం గొప్ప, నన్ను అభిమానించడం అంతకంటే గొప్ప. క్షమించడం కన్నా క్షమాపణ అడగడం గొప్ప. తప్పేదో తెలుసుకోవడం అంతకన్నా గొప్ప. కృష్ణ పైనున్నాడమ్మా, వెళ్ళు. ఓకే ఆంటీ. హాయ్ కృష్ణ. హాయ్ సౌందర్య, కూర్చో. తీసుకో. దేనికి? అర్చనకి నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెలిసి అడ్వాన్స్గా విషెస్ చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలా రావటం నీకు ఆశ్చర్యంగా ఉందా? లేదు, నువ్వు ఇలా మారావని, మా పెళ్ళికి నీ ఫుల్ సపోర్ట్ ఉందని చెప్పి గిఫ్ట్ కూడా ఇచ్చావని అర్చన చెప్పింది. అన్నీ చెప్పేసిందన్నమాట. మీ మధ్య ఏ సీక్రెట్స్ ఉండవన్నమాట. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకొని మా అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నావంటే అది మా అందరికీ శుభవార్త సౌందర్య. ఆ శుభవార్తని ఎవరైనా దాచుకుంటారా? కృష్ణ, నా మీద మీరంతా ఇంత అఫెక్షన్ చూపిస్తుంటే ఇదంతా ఇన్నాళ్ళు మిస్ అయ్యానని చాలా బాధపడుతున్నాను. అవును కృష్ణ, ఇలా ఎవరి మధ్య ఏ అసూయ ద్వేషాలు లేకుండా అభిమానంగా ఉంటే వచ్చే ఆనందం ఒక్క సౌందర్యే కాదు, మనందరివీ అనుభవిస్తున్నాం. ఇక ముందు మన కుటుంబాల్లో ఈ ఆనందం ఇలాగే ఉంటుంది. ఉంటుంది. ఎవరికి ఎలా ఉన్నా నాకు మాత్రం ఇక ముందు అంత హ్యాపీగానే ఉంటుంది, ఉండాలి కూడా. కృష్ణ, వస్తాను. ఇక ముందు మనం రెగ్యులర్గా కలుద్దాం. మనమంటే మనిద్దరమని కాదు, అర్చన, నువ్వు, నేను. సరేనా? తప్పకుండా. బాయ్ కృష్ణ, టేక్ కేర్. బాయ్. వస్తానంటీ. పోన్లే కృష్ణ, నీ పెళ్లికి ఎవరి వల్ల ఎలాంటి టెన్షన్స్ తలనొప్పులు లేకుండా అంతా హ్యాపీగా జరిగిపోతుంది. సౌందర్య ఇలా మారడం ఎంతో సంతోషంగా ఉందిరా. అవునమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది. రాజేష్, కార్ డెమో కోసం ఎవరో కస్టమర్ వచ్చారు. వెళ్ళక తప్పదంటావా? తప్పదు, వెళ్లాల్సిందే. బాస్ కూడా నిన్నే వెళ్ళమన్నారు. సరే. ఎస్ మేడం. కారు డెమో ఇచ్చేది మీరేనా? అవును మేడం. ఓ, ఈ కార్ కండిషన్ ఏంటో, ఎలా వర్క్ చేస్తుందో, అసలు ఈ కారుకున్న స్పెషాలిటీస్ ఏంటో కాస్త చెప్తారా? తప్పకుండా మేడం.
మరి టెస్ట్ డ్రైవ్కి వెళ్దామా? యా షూర్ మేడం, రండి. ఓకే. గుడ్. కార్ చాలా స్మూత్ గా వెళ్తుంది. ఎస్ మేడం, ఇది కంప్లీట్లీ హైడ్రాలిక్ సిస్టమ్, ట్యూబ్లెస్ టైర్స్, పవర్ స్టీరింగ్, ఇంకా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ మేడం. అచ్చా, ఇది హైడ్రాలిక్ సిస్టమ్ అవడం వల్ల జస్ట్ ఇలా తిప్పితే చాలు, ఈజీగా టర్న్ తీసుకోవచ్చు. మనకి కావలసిన మనుషుల్ని మన వైపు టర్న్ చేసుకోలేకపోతున్నాం. ఇది ఇంత ఈజీగా టర్న్ అవుతుందన్నమాట. వెరీ గుడ్. అలాగే ఈ గేర్ బాక్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏమాత్రం మన చేతికి పెయిన్ లేకుండా చాలా ఈజీగా గేర్లు మార్చుకోవచ్చు. ఓ ఐ సీ. కానీ మనకి కావలసిన మనుషుల్ని వాళ్ళ అభిప్రాయాల్ని మార్చుకోలేకపోతున్నాం. కానీ ఈ కార్లో ఇంత ఈజీగా ఇంత స్మూత్గా గేర్స్ మార్చుకోవచ్చు అన్నమాట. ఇది పర్ఫెక్ట్ బ్రేక్ సిస్టమ్ మేడం. ఇది కంప్లీట్లీ డిస్క్ బ్రేక్ అవడం వల్ల మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళినా బ్రేక్ వేయగానే టక్కుమని ఆగిపోతుంది. మనుషుల ఇష్టాల్ని అలా ఆపగలమా? అసలు మన ఆలోచనలు ఎదుటి వాళ్ళ మనసు దగ్గర ఆపగలుగుతున్నామో లేదో మనకి తెలుసా? నేను కార్ గురించి మాట్లాడుతుంటే మీరు ఏదో విషయం గురించి మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ కార్ని సొంతం చేసుకోవడం ఒక అదృష్టం. మరి అర్చనని సొంతం చేసుకోవటం అది కూడా అదృష్టమే కదా. ఏంటి మేడం మీరు అనేది? అర్చన మీకు తెలుసా? నువ్వు అర్చనని ప్రేమిస్తున్నావని కూడా నాకు తెలుసు. నేను చెప్పినట్టు చేస్తే అర్చన నీదవుతుందని కూడా నాకు తెలుసు. ఇందులో నీకొచ్చే లాభం? అర్చన చేసుకోబోయే కృష్ణ నాకు మిగులుతాడు. ఇప్పుడు నువ్వు నేను ఒకేలాంటి బాధ అనుభవిస్తున్నామని నీకు అర్థమైందా? ఈ డీల్ సక్సెస్తో నువ్వు కావాలనుకున్నది నీకు దొరుకుతుంది, నేను కావాలనుకున్నది నాకు జరుగుతుంది. అవును మేడం, టోటల్గా ఇన్నాళ్ల మన కళ నిజం అవుతుంది. మనం ఆశపడిందేదో అదే మనకు మిగులుతుంది. డన్.
హలో కృష్ణ, చెప్పండి అంకుల్. ఒకసారి మీ అమ్మగారికి ఇవ్వు. అలాగే అంకుల్, 1 minute. అమ్మా, అమ్మా. హర్ష అంకుల్ నీతో మాట్లాడతారంట. హలో. అమ్మా అన్నపూర్ణమ్మ, ముహూర్తం తేదీ వెంటనే చెప్పకపోతే మీ అబ్బాయి నన్ను నిలదీసేలా ఉన్నాడు. పంతులు గారు పంచాంగాన్ని శ్రద్ధగా పరిశీలించి ఈ నెల 14న రాత్రి 9:13 ముహూర్త సమయంగా నిర్ణయించారు. ఊరే కృష్ణ, ముహూర్తం ఈ నెల 14న. విన్నాడమ్మా కృష్ణ? వినడం, సంతోషంతో ఎగరడం అన్నీ అయిపోయాయి. అమ్మా, మీరు హరిప్రసాద్ గారికి ముహూర్తం తేదీ చెప్తే మేం పెళ్లి పనులు మొదలు పెట్టుకుంటాం. అలాగే, తప్పకుండా ఈరోజే ఆయనకు ఫోన్ చేసి చెప్తాను. ఈ ముహూర్తం సంగతి చెప్తే ఆయన లండన్ నుంచి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. అన్నయ్య గారు, మళ్ళీ మావారు మరోసారి ఈ పెళ్లికి సరే అంటే కానీ కోటిగారు పెళ్లి పనులు మొదలుపెట్టరేమో. మీకా అనుమానం ఏమీ అక్కర్లేదు. ఆయనే నాకు ఫోన్ చేసి చెప్పారు. పెళ్లి పనులన్నీ పూర్తి చేసుకుని పెళ్లికి రెడీగా ఉంటే ఆయన వచ్చి అక్షంతలు వేస్తానన్నారు. అలాగేనమ్మా, ఉంటాను. మంచిదండి, ఉంటాను. ఒరే ఒరే, ఏమిట్రా ఈ గెంతులు డాన్సులు? ఈ గెంతుల్ని, హుషార్ని ఎన్ని రోజుల నుంచి అణిచిపెట్టుకున్నానో తెలుసమ్మా. ఏ ప్రేమ కథలోనూ లేని అడ్డంకులు మా ప్రేమకు అడ్డుపడ్డాయమ్మా. తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. కృష్ణ, ఇప్పటికైనా అడ్డంకుల్ని, కష్టాల్ని దాటి చివరకు మీ పెళ్లి ఈ నెల 14న ఫిక్స్ అయినందుకు చాలా ఆనందంగా ఉందిరా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 14న మీ పెళ్లి జరిగి తీరుతుంది. మేడం, ప్లాన్ అన్నారు, అర్చన నాకు దక్కుతుంది అన్నారు. అంతవరకు హ్యాపీగానే ఉంది. కానీ ఆ ప్లాన్ ఏంటో, ఎప్పటి నుంచి మొదలు పెట్టాలో అది చెప్పనే లేదు. అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాను, అది ఫోన్లో చెప్తాను. మనిద్దరి మధ్య ఉన్న ఈ ఒప్పందం గురించి పొరపాటును కూడా ఎవ్వరికీ తెలియకూడదు. అర్థమైందా? కనీసం మీ పేరైనా తెలుసుకోవచ్చా? సౌందర్య. సౌందర్య, హాయ్ అర్చన. సౌందర్య, ఏంటి ఇలా వచ్చావు? నాకోసమే వచ్చావా? నీకోసమే కాకపోయినా నీకు సంబంధించిన పని మీదే వచ్చాను. నాకు సంబంధించిన పనా? ఏంటో చెప్తాను, ఇలారా. ఈ కార్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఇది మా షోరూంకి కొత్తగా వచ్చింది. నువ్వు తీసుకో సౌందర్య, నీకు చాలా బాగుంటుంది. అంటే నాకే బాగుంటుందా, ఇంకెవరికైనా బాగుంటుందా? ఇంకెవరు సంగతి మనకెందుకు, మా సౌందర్యకైతే బాగుంటుంది. మా అర్చనకి బాగుంటుంది. నాకదొక్కటే తక్కువ. అసలు నీకిప్పుడు ఏం తక్కువ? కోటీశ్వరుల ఇంటికి కోడలుగా వెళ్తున్నావు. ఎన్నో కార్లున్న ఆ ఇంటికి వెళ్తున్న నీకు కనీసం ఒక్క కారైనా ఉండొద్దా? అందుకే ఈ కారు కొని నీకు ప్రెజెంట్ చేద్దామనుకుంటున్నాను. వద్దు సౌందర్య, ఇప్పటికే అంకుల్ ఎంతో ఖర్చు పెట్టి నా పెళ్లి చేస్తున్నారు. మళ్ళీ నువ్వు ఇంత ఖర్చు పెట్టి ఈ కారు కొనడం ఎందుకు చెప్పు? హలో, మా డాడీ ఒక్కరే కాదు, మా డాడీ నేను కలిపి నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మా డాడీ తన వంతుగా ఖర్చు పెట్టి నీ పెళ్లి చేస్తున్నారు. మరి నేనేం చేయాలి? అందుకే నా పర్సనల్ అమౌంట్లోంచి నీకు ఈ కారు కొని ఇస్తున్నాను. ఇది నేను నీకు అచ్చంగా ఇస్తున్న గిఫ్ట్ అమ్మా. వద్దనుకుండా నువ్వు తీసుకోవాలి. అత్తవారింట్లో నువ్వే విషయంలోనూ తగ్గకూడదు అర్చన. సౌందర్య, జరగకూడదు. అర్చన కృష్ణల పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. మీ మాటల్లో వాళ్ళ పెళ్లి జరగకూడదన్న కసి బాగా ఎక్కువగా కనిపిస్తుంది మేడం. ఇది కసి కాదు రాజేష్. అవమానంతో మనసు బాధపడితే కన్నిటికి నోరొచ్చి చెప్తున్న మాట ఇది.
ఆ కృష్ణ కోసం నేను నిద్రలేని రోజులు ఎన్నో గడిపాను. నేను నా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను. అయినా నా ప్రేమను పక్కన పెట్టి ఆ అర్చన వెంట పడ్డాడు. వాళ్ళ ప్రేమను పెళ్లి వరకు లాక్కొచ్చాడు. నేనొప్పుకోను. వాళ్ళ పెళ్లి జరగడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను. ముహూర్తం తేదీ వాళ్ళు నిర్ణయిస్తే ఆ తేదీన పెళ్లి జరగకుండా ప్లాన్ వేసి వాళ్ళ తలరాతని నేను నిర్ణయిస్తాను. మేడం, మీ బాధని 100% అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే. ఎందుకంటే నేను కూడా అదే పడవలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుణ్ణి, మీలాగే తిరస్కరించబడ్డ ప్రేమికుణ్ణి. కాకపోతే నాది మూగ ప్రేమ. నోరిప్పి చెప్పినా ఫలితం ఉండదు. మీరు కృష్ణని ఎంతగా ప్రేమించారో అంతకు రెట్టింపుగా నేను అర్చనని ప్రేమించాను. ఆమెకు నా ఫీలింగ్స్తో పని లేదు, నా ప్రేమతోనూ పని లేదు. ఓ డబ్బున్న వాడి ముందు నా ప్రేమ పనికిరాంది అయిపోయింది మేడం. అందుకే చెప్తున్నాను, కృష్ణన్ మీరు పెళ్లి చేసుకోవడమే న్యాయం, అర్చన్ని నేను పెళ్లి చేసుకోవడమే న్యాయం. మనకు తెలిసిన ఈ న్యాయానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా అది అన్యాయమే. ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి మీరు ఎలాంటి ప్లాన్ అయినా వేయండి మేడం. 100% సక్సెస్ అయ్యేలా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఆ నమ్మకం నాకుంది రాజేష్. ఎందుకంటే నీ బాధ ఏంటో తెలుసు కాబట్టి, నీ కసి ఏంటో నాకు తెలుసు కాబట్టి. కసితో చేసే పనికి పవర్ ఎక్కువ రాజేష్. అందుకే ఏరి కోరి నిన్నెంచుకున్నాను. ఒకరి కోసం ఒకరు చేసే పనికి రెండు పక్కల ప్రేమైనా ఉండాలి, స్వార్థమైనా ఉండాలి. మనిద్దరి పక్కన ఎవరి స్వార్థం వాళ్ళకుంది. అందుకే పక్కాగా గెలవాలన్నా ఒకేలాంటి ఎయిమ్తో మనిద్దరం ఉన్నాం. గెలిస్తే నాకు కావాల్సింది నేను తీసుకుంటాను, నీకు కావాల్సింది నువ్వు తీసుకో. అలాగే మేడం, ప్లాన్ చెప్పండి, చేస్తాను. ఎంత త్వరగా ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలా అని ఆతృతగా ఉన్నాను మేడం. అలాగే మేడం, మీరు చెప్పినట్లుగానే చేస్తాను. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది మేడం. బెస్ట్ ఆఫ్ లక్. అర్చన, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. ఒక ఆడపిల్ల పార్కులో గంటల కొద్దీ వెయిట్ చేస్తుందన్న సెన్స్ లేని వాడికి ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు ఎందుకట దొండగా? మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుభచే త్వం జీవం శరదాం శతం. అదన్నమాట. తెలివితేటలు చూపిస్తున్నావా? ఆహా, ఆలస్యంగా వస్తే కోపం రాదా? ఆలస్యం ఎందుకైందో తెలుసుకుంటే కోపం వస్తుందా? ప్రతిసారి ఏదో కథలు చెప్తావు, ఇప్పుడేం కథ చెప్తున్నావు? కథ చెప్పట్లేదు అర్చన, నిజం చెప్తున్నాను. ఏంటో ఆ నిజం. ఇన్నాళ్ళు మనం కన్న కలలు నిజం చేసే సమయం వచ్చిందనే నిజం, ఇన్నాళ్ళు మన ఆశలు ఫలించే రోజు వచ్చిందనే నిజం. నిజం నిజం అని ఊరించకపోతే ఆ నిజమేంటో చెప్పొచ్చు కదా. అది ఒట్టి నిజం మాత్రమేనా, ఓ మంచి శుభవార్త కూడా. పెళ్లి ముహూర్తం, మన పెళ్లి ముహూర్తం ఈ నెల 14వ తారీఖున నిర్ణయించారు అర్చన.
చాక్లెట్.